ఇవి మునక్కాయతో చాలా చేసుకున్నామండి. ఇంతకుముందు కూడా మనము చట్నీలు చేసాము, సాంబార్లు, రసాలు అన్నీ చేసాము. ఇప్పుడు పాలు వేసి నేను కర్రీ లెక్క చేశానండి. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. వెలిగించి పెన్నంలో నూనె వేసాను చూడండి. ఒక గరిటె వేడెక్కింది. కొంచెం ఆవాలు, అర్ధ స్పూను జీలకర్ర, 1 స్పూను మినపగుళ్ళు, 2 స్పూన్లు శనగపప్పు, కొద్దిగా పల్లీలు, ఇవి కొంచెం వేగనిద్దామండి. ఎండుమిర్చి కూడా వేద్దామండి 2. ఇవి కొంచెం వేగినాయి కదా. చూడండి, మునక్కాయలండి. ఒక పెద్దది 2 పెద్దవి తీసుకున్నాను. ఇట్లా బౌల్కి అయినాయండి. ఇట్లా అన్నీ కట్ చేసుకోండి. మరి పెద్ద వద్దు, మరి చిన్న వద్దు. అన్నీ వేసి ఇట్లా కలుపుదామండి. దీని మీద కొద్దిగా సాల్ట్ వేస్తామండి. వేస్తే కొంచెం బాగా తొందరగా మెత్తబడతాయి. మునక్కాయల మీద కొద్దిగా సాల్ట్ ఇట్లా. ఈ కొద్దిగా 2 మినిట్స్ ఇట్లా ఆయిల్ మగ్గనిద్దాం. 2 పచ్చిమిరపకాయలు, ఒక దాంట్లో 2 అట్లా వేసాను. ఒక ఆనియన్ పెద్దది, ఒక ఆనియన్. అట్లే అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. 1 స్పూన్ వేస్తాను. అల్లం వెల్లుల్లి ఇప్పుడు వేస్తే మునక్కాయకి పడుతుంది, బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ పెట్టేద్దామండి ఇట్లే మగ్గని. అల్లం వెల్లుల్లి ఆనియన్స్ అన్నీ వేసాం కదా, మగ్గిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయల కారం అండి. ఇది కొబ్బరి, ఉప్పు అంతా వేసి పట్టుకునేది. కాయలు బాగానే ఉన్నాయి కదా, 2 స్పూన్లు వేద్దామండి. ఈ కారాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టు కొంచెం ఉంచుదామండి. ఇట్లా కలిపేసి మళ్ళీ ఇది ఒక 2 మినిట్స్ పెట్టేద్దాం. మగ్గిపోయింది కదా కారం కూడా. మనము మిక్సీకి వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, ఆ వాటర్ వేస్తున్నాను 1 గ్లాస్. దాంట్లో ఉంటుంది కదా, అది వేస్ట్ కాకుండా ఇట్లా వేసుకోండి. అప్పుడు మిక్సీలో వేసాను. ఇప్పుడు ఇంకా కొంచెం సగం గ్లాస్ వాటర్ వేసుకుందాం. మునక్కాయలు ఉడకాలి కదా, అందుకు వేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. వాటర్ కూడా వేసాం కదా, అంతా ఒక 5 నిమిషాలు ఇట్లా ఉడికేది. 5 మినిట్స్ అన్నాం కదండి, చూద్దాం. చూడండి, మూసినాక కూడా 5 మినిట్స్లో ఒకసారి 2 సార్లు కలపండి తీసి, అట్లా వదిలేకుండా. వాటర్ అంతా అయిపోయింది కదా. చూడండి, కాయ కలర్ కూడా చూడండి మారింది. అప్పుడు గ్రీన్గా ఉండింది, ఇప్పుడు వైట్గా వచ్చేసింది. బాగా వైట్గా వచ్చేసింది. ఫ్లేమ్ తగ్గించి 1 కప్పు పాలు పోస్తామండి. చల్లనివి, ఫ్లేమ్ తగ్గిద్దాం. అందుకే పాలు వేస్తే అదొక రకమైన రుచి వస్తుంది, టేస్ట్. ఫ్లేమ్ తగ్గించే పెట్టండి, ఎందుకంటే పాలు వేసాం కదా. ఇవి పాలల్లో కొంచెం దీంట్లో ఇప్పుడు కొంచెము ధనియాల పొడి వేద్దాం.
మనం ఇంతవరకు దీంట్లో ఏం వేయలే, కారం వెల్లుల్లి తప్ప. ఒక స్పూన్ వేద్దాం చాలు. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు కలిపిన ధనియాల పొడి అండి. అది వేస్తే రుచి వస్తుంది, బాగుంటుంది అన్నమాట. కొంచెం మీడియం పెడదామండి స్టవ్ను. పాలు వేసాం కదా, ఓ 2 మినిట్స్ పెట్టేద్దాం. ఇది బ్యాళ్ళ పొడి అండి, మీకు ఇంతకుముందు చూపించాను, కావాలంటే ఆ లింక్ ఇస్తాము చూడండి. వేయించి పెట్టుకున్న బ్యాళ్ళ పొడి, పొడి చేసినాం కదా, ఇది బ్యాళ్ళ. ఒక్కొక్క స్పూన్ అండి, కలిపేద్దాం. చూడండి, కొంచెము ఇట్లా గ్రేవీగా ఉండగానే తీసేద్దామండి. ఉట్టి మునక్కాయలు అంటే బాగుండదు కదా, అన్నంలో కలుపుకోవచ్చు, చపాతీకి కలుపుకోవచ్చు, తినొచ్చు నంచుకొని. చూడండి అయిపోయిందండి మునక్కాయ. పాల మునక్కాయ చేసేసాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామండి. కొత్తిమీర పెడదామండి, కొద్దిగా గార్నిష్ చేస్తాను. పాలతో మునక్కాయ కర్రీ రెడీ అండి. పాలతో మునక్కాయ కర్రీ రెడీ. టేస్ట్ చేసి బాగుంది.